ఇక్కడ క్షత్రియులు ఎలా ఉన్నారు? స్వధర్మ తత్పరః, ప్రజాపాలన పరాయణః, అస్త్ర విద్య సర్వశాస్త్ర పారంగతః. చూడండి, ఓన్లీ అస్త్ర విద్య శస్త్ర విద్య కాదు, అంటే ఆర్మీలో ఉన్నవాళ్ళు, ఒక రాజు, ఒక మంత్రి ఎలా ఉండాలి. ఇప్పటి కాలంలో మనం గనక చూస్తే ఐ థింక్ మెనీ విల్ బి అన్ఫిట్ టు బీ కాల్డ్ as క్షత్రియాస్. ఒక రాజుగా, మంత్రిగా, ఒక పదవిలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి అంటే అస్త్ర విద్య శస్త్ర విద్య పాలిటిక్స్లో వచ్చేసాము. ఇప్పుడు డబ్బున్న వాళ్ళందరికీ టికెట్ దొరికిపోతుంది. అది కాదు, అంటే అందరు కాదండి, నేను తాత్పర్యార్థం మాత్రం చెప్తున్నాను. సో వచ్చేసింది. అస్త్ర విద్య శస్త్ర విద్య కాదు, సర్వశాస్త్ర పారంగతులు. ఎందుకంటే ధర్మం తెలిసిన వాడే ఒక మంచి రాజుగా, ఒక మంచి క్షత్రియుడుగా ఉండగలుగుతాడు. కాబట్టి క్షత్రియులకు సర్వశాస్త్ర పారంగతము అవ్వడము అవసరం ఉండేది. ఎవ్రీ పర్సన్ హూ వాజ్ క్షత్రియ వాజ్ ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్. మన సనాతన ధర్మం అది చెప్తుంది అనమాట. ప్రతి ఒక్క మంత్రి, విద్వానులు అందరూ చదువుకున్న వాళ్ళు మన దగ్గర ఉండేవాళ్ళు. చదువుకోని మంత్రి ఇక్కడ ఎవరు ఉండే, అసలు మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వెరీ స్ట్రాంగ్గా ఉండేది. ప్రతి మనిషికి తన వాళ్ళు ఏ ప్రవృత్తిలో ఉంటారో ఆ ప్రవృత్తి గురించి వాళ్ళకు దాంట్లో వాళ్ళ ఎక్సలెన్స్ అనేది ఇచ్చేవారనమాట. కాబట్టి క్షత్రియ ధర్మం వాళ్ళు రేపు ఏం చేయబోతున్నారు. నేను స్కూల్లో చదువుకున్నది ఇప్పుడు నా జీవితంలో అంతగా నాకు పనికి రావడం లేదు. ఎందుకు? స్కూల్లో వేరే చదివాను, నేను చేసే ప్రవృత్తి వేరే. ఇలాగా మనందరం కూడా స్కూల్లో ఏదైతే చదువుకుంటున్నామో అందరూ అదే ఫీల్డ్స్లో వెళ్తాము అన్నది కాదు. ఇక్కడ మన దగ్గర ఏదైతే వర్ణాశ్రమ ధర్మం ఏదైతే ఉందో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, చాలామంది దీన్ని క్యాస్ట్ సిస్టమ్ అనుకుంటారు. ఎవరైతే క్యాస్ట్ సిస్టమ్ అనుకుంటారో ఒక మంచి దాని గురించి నేను విశ్లేషించి మీకు చెప్తానండి. కానీ ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా మీరు చూడండి. ఇక్కడ క్షత్రియులు, శూద్రులు అంటే వాళ్ళ గురించి ఏం చెప్తున్నారు, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ గురించి మన పురాణాల్లో ఏం వర్ణించబడింది. క్షత్రియులు ఎవరైతే ప్రజా పరిపాలన చేస్తారో, ఇప్పటి కాలంలో వాళ్ళని ఎవరంటారు అంటే మీరు డిఫైన్ చేసుకోండి. మేబీ కార్పొరేటర్, మేబీ ఎమ్మెల్యే, మేబీ పిఎం, మేబీ సీఎం, వాట్ ఎవర్, ప్రజాపాలన చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా క్షత్రియులు. స్వధర్మ తత్పరః. ఇప్పటి కాలం మనకు ప్రాబ్లం ఏంటి తెలుసా అండి, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మనందరి ప్రాబ్లం. నా పని నేను చేసుకున్నా, స్వధర్మే నిధనం శ్రేయః. భగవద్గీత మనకి ఏం చెప్తుంది అంటే నీ పని నువ్వు చక్కగా చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు విశ్లేషించే అవసరం లేదు. మనము ప్రతి ఒక్క మనిషి తన తన ధర్మాన్ని చక్కగా చేస్తున్నారు అనుకోండి, అందరూ మంచి క్షత్రియులుగా ఉంటారుగా. ప్రతి బ్రాహ్మణుడు తన తన కర్తవ్యాన్ని మంచిగా చేస్తున్నారు అనుకోండి, అందరూ బ్రాహ్మణుడు మంచిగా ఉంటారుగా. ప్రతి వైశ్యుడు, ప్రతి ఎనీవన్, ప్రతి మనిషి తన ధర్మాన్ని తను చక్కగా పాటిస్తున్నాడు. వేరే వాళ్ళు వచ్చి మనకు నీ కర్తవ్యం ఇది, నువ్వు ఇది చేయడం లేదు అని చెప్పవలసే పరిస్థితి వచ్చిందంటే అది లజ్జాకారకం అని గుర్తుపెట్టుకోండి. మన ధర్మం ఏదైతే ఉందో, నేను ఒక మినిస్టర్, నేను ఒక ప్రవచనకర్తని, నేను ఒక డాన్సర్ని, నేను ఒక వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, మనం ఏదైతే చేస్తున్నామో ఆ ధర్మాన్ని అంటే మన డ్యూటీని మనం చక్కగా చేయాలి అని మనకు మన శాస్త్రాలు చెప్తున్నాయి. స్వధర్మ తత్పరః, ప్రజాపాలన పరాయణః. ఎప్పుడు కూడా నా ప్రజ సుఖంగా ఉందా లేదా అని ప్రతి ఒక్క క్షత్రియుడు ఆలోచించాలి. కానీ నేను ఎంత సంపాదిస్తున్నాను, నాకెంత వస్తుంది, నా బ్యాంక్ ఎంత ఫిల్ అవుతుంది అన్నది కాదు. ఆలోచించండి. నేను ఒక్కసారి బడ్జెట్ చూశానండి, ఒకటేసారి చూశాను. నేను ఎక్కువగా న్యూస్ ఇవన్నీ చూడను. ఒకసారి చూస్తే వాళ్ళు చేసిన ప్రామిసెస్ ఎంత బాగున్నాయి అంటే ఐ థింక్ నేను 15 సంవత్సరాల క్రితం అయిపోయింది. నేను ఇప్పుడు కాలేజ్లో ఉన్నాను, అప్పుడు చూశాను ఒకసారి. నేను వాళ్ళు ప్రామిసెస్ అవన్నీ చేసింది చూస్తే నాకు అనిపించింది, ఇవి గనక పాటిస్తే నాకు తెలిసి ఇదే సంవత్సరంలో మన భారతదేశం కాయా పలట్ హో జాయేగి, అంటే మొత్తం మన దేశం అంతా చక్కగా మారిపోతుంది అనిపించింది. ఎందుకు అలా అవ్వడం లేదు అంటే మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు, చేసేవాళ్ళు చేయడం లేదు. కాబట్టి మాట్లాడడం ఒకటి, చేయడం ఒకటి. అందరికీ తెలుసు చేస్తున్నారా అన్నదే కదా ప్రాబ్లం. సో పాలన పరాయణః, నా ప్రజా సుఖీగా ఉందా అని ఆలోచించి ప్రతి ఒక్క మంత్రి అంటే ప్రతి ఒక్క క్షత్రియుడు గనక ఆలోచిస్తే మన దేశం, మన ప్రాంతము, లేదంటే మన కాలనీ ఎలా మారిపోతుందో ఆలోచించండి. ఖచ్చితంగా మారిపోతుంది కదా. సో చిన్న బేస్ నుంచి మనం కనుక చూస్తే ఒక కార్పొరేటర్ లెవెల్, ఒక జనరల్ మున్సిపాలిటీ లెవెల్ నుంచి ఒక సిటీ, ఒక స్టేట్, దేశం, ఇలా చిన్న చిన్న లెవెల్స్లో కనుక ప్రతి ఒక్క క్షత్రియుడు తన తన ధర్మాల్ని పాలిస్తుంటే మన రోడ్స్ ఎంత చక్కగా ఉంటాయి, మన మున్సిపాలిటీ సిస్టమ్ ఎలాగా ఉంటుంది, మన మొత్తం ట్రాఫిక్ ఎలా ఉంటుంది, మన దేశం ఎలా, ఆలోచించండి ఒకసారి ఎలాగా ఉంటుందో. సో క్షత్రియుడు తన ధర్మ పాలన చేస్తే ఇలా ఉంటుంది. అస్త్ర విద్యా పారంగతుడు, అలాగే శరవశాస్త్ర పారంగతుడు. అలాగే క్షత్రులు ఏం చేసేవారంట, ప్రచుర దక్షిణ అంటే పుష్కలంగా దక్షిణ ఇచ్చి
వివిధ యజ్ఞ అనుష్ఠానాలు చేయించేవారు. ఇప్పుడు మనం చూసాం కదండి, పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారిది చక్కగా అనుష్ఠానం అనేది చేశారు. సో మన దగ్గర రాజులు పెద్ద పెద్ద అనుష్ఠానాలు యజ్ఞాలు చేసేవారనమాట. దాంట్లో ఎలా చేసేవారు, ఇప్పటి కాలంలో బ్రాహ్మణులు అనేసరికి వాళ్ళకు దక్షిణ ఇవ్వాలి, ఏదన్నా ఇవ్వాలి అనేసరికి వెనక ముందు ఆడుతూ ఉంటారు. ప్లేన్లో వెళ్ళాలి అంటే అక్కడ 3000 అండి ఫ్లైట్ ఛార్జెస్, అంటే 2000 చేయండి అని అడగరు, అక్కడ ఎంతన్నా ఇస్తారు. ఒక హోటల్కి వెళ్ళి తింటే నాకు థింక్ ఒక 1000, 2000, 3000, 10,000 అయినా కూడా టిప్ కూడా ఇచ్చేసి ఇవ్వడానికి మనం వెనక ముందు ఆడము. కానీ ఒక బ్రాహ్మణుడు తన జీవితం అంతా వేద పారాయణం చేసి పఠించి మన శాస్త్రాలను రక్షిస్తూ మన గుడ్లను, మన ధర్మాలు, అంటే మన పుట్టుక నుంచి చనిపోయేదాకా 16 సంస్కారాలు, ప్రతి ఒక్క సంస్కారము ఒక బ్రాహ్మణుడు ఉంటేనే అవుతుంది. అలాగా మన జీవితంలో మంచి మార్పు, ధర్మబద్ధంగా మనల్ని నడిపిస్తున్న బ్రాహ్మణుల కోసం మనం ఏం చేస్తున్నాము అంటే 500 ఎందుకండి, 100 రూపాయలు తీసుకుంటే సరిపోదా అని అడుగుతున్నాం. మనం గుడికి వెళ్తాము, వాళ్ళు అర్చన చేస్తారు. అర్చన చేసిన తర్వాత అంతసేపు వాళ్ళు అర్చన చేసి మన ఇంట్లో వాళ్ళందరూ పేర్లు తీసుకొని ఇచ్చి వాళ్ళ కంఠం నొప్పి వచ్చేటట్టు 16, 17 పేర్లు అన్నీ తీసుకొని దక్షిణ అనేసరికి 10 రూపాయలు. ఎందుకంటే బ్రాహ్మణుడికి ఎందుకండి అవసరము అని మనం ఆలోచిస్తున్నాం. కానీ మన భారతీయ సాంప్రదాయం ఏం చెప్తుంది చూడండి. ఒక రాజు ఎలాగా ఉండాలి అంటే ప్రచుర యజంతే క్రతుభిస్ సర్వే సతతం భూరి దక్షిణై, దక్షిణ తక్కువగా కాదు ఎక్కువగా ఇచ్చి ఎన్నో యజ్ఞ అనుష్ఠానాలు చేసేవారని చెప్తున్నారు. సరే, నేను భాగవతంలో కూడా చదివింది మీకు చెప్తాను. ఎన్నో మనకి యజ్ఞాలు అంటే ఎలాగుండేవంటే మనం ఏదైతే వాడేవాళ్ళు వస్తువులు కూడా అన్నీ సువర్ణమయం ఉండేవారు. అంటే పెద్ద పెద్ద పాత్రలు అనమాట, వెండితో బంగారంతో కూడి ఉండేవి, వివిధ రత్నాలు ఉండేవి. అవన్నీ అయిపోయిన తర్వాత బ్రాహ్మణుడికి ఇచ్చేసేవారు, వస్త్రాలు ఇచ్చేసేవారు, దక్షిణ ఖచ్చితంగా ఇచ్చేవారు. దక్షిణ ఇవ్వకుండా ఏ కార్యం కూడా పూర్తి అవ్వదండి. మీరు ఒక పని చేస్తాం, మనము ఏదైనా వీఆర్ వర్కింగ్ సమ్వేర్, ఆ పని చేసిన తర్వాత డోంట్ వి ఎక్స్పెక్ట్ సమ్ మనీ. ఏదైనా చేసిన తర్వాత నాకు ఒక ఇన్కమ్ కావాలని మనం అందరం ఆలోచిస్తాం కదండి. దెన్ వై నాట్ బ్రాహ్మిన్స్? వాళ్ళు చిన్నప్పటి నుంచి ధర్మరక్షణ, వేద రక్షణ ఇవన్నీ చేసి మనకు ధర్మ మార్గంలో ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మనకు ధర్మ సందేహాలని దూరం చేసి మన ప్రతి ఒక్క సంస్కారంలో మనకు ఒక భాగంగా మారుతున్న బ్రాహ్మణుడు కూడా పరివారం ఉంటుంది కదా, భార్య, భర్త, పిల్లలు, అమ్మ, నాన్న, ఇల్లు, కరెంటు బిల్లు అన్నీ ఉంటాయి కదా. మరి వారు దక్షిణ తీసుకోగానే మనం ఎందుకు ముందు వెనక ఆడుతుంటాము? మనం ఎందుకు అట్లాంటి బ్రాహ్మణులు విశ్లేషించుకుంటాము అన్నది మనం ఆలోచించాలి. బ్రాహ్మణులు లేని జీవితము అసలు జీవితం కాదండి. ధర్మం నిలబడాలి అంటే బ్రాహ్మణులు చక్కగా ఉండాలి. బ్రాహ్మణులు పుష్కలంగా వాళ్ళకి దక్షిణ ఇచ్చి మనము వాళ్ళ జీవన విధానాన్ని మనం మార్చాలి. అంతేగాని తక్కువగా తీసుకోండి అనేది ఎప్పుడు బ్రాహ్మణులను అడగకూడదు. చాలామంది పూజ చేసిన తర్వాత దక్షిణ ఇస్తారు, అదొకటి మంచిది. మా గురువులు అంటారు, బ్రాహ్మణుడు కనిపించంగానే పాదాభివందనం చేసి ఏ పూజ చేయకున్నా కూడా ఒక దక్షిణాన్ని చేతిలో పెట్టాలి. బ్రాహ్మణ దర్శనం మాత్రం. స్కాలర్షిప్ తీసుకోవడానికి మనం సిగ్గుపడతామా అండి? సిమిలర్లీ ద సైంటిస్ట్ ఆర్ ద బ్రాహ్మిన్స్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ, అలాంటి వాళ్లకు మన కర్తవ్యం, ప్రతి ఒక్క గృహస్థుల కర్తవ్యం, ఒక బ్రాహ్మణ బాలకుడు, ఒక బ్రాహ్మణ పరివారానికి మా ఇంటి నుంచి ఏమి రోజు పోతుంది, రోజు వెళ్తే చాలా మంచిది, ఏదో ఒక అన్నదానము, వస్త్రదానము, ధనదానము అనేది ఇవ్వకుండా పూర్వం ఒక గృహస్థులు భోజనం చేసేవారు కాదు. నిత్యంగా ఒక బ్రాహ్మణుడికి 5 బ్రాహ్మణుడికి ఇలాగ నియమం ప్రతివారు తీసుకునేవారు. ఇలాగ ఇచ్చిన తర్వాతే నేను భోజనం చేస్తాను. ఇలాగా మన గృహస్థాశ్రమ ధర్మము ఉండేదన్నమాట. బ్రహ్మచారికి, సన్యాసికి, వానప్రస్థులకు ఇచ్చే నేను భోజనం చేస్తాను అని గృహస్థాశ్రమ ధర్మం మనది. కాబట్టి ఇలాగా క్షత్రియులు ఇలాగా ఉండాలి. మన దేశంలో దేశం గొప్పగా అవ్వాలి అంటే ధర్మం కూడా నిలబడాలి. ధర్మం గొప్పదా, దేశం గొప్పదా అంటే ధర్మం నిలబడాలి అంటే దేశం కావాలి, దేశం ఉండాలి అంటే ధర్మం కావాలి. ఒక దేశం ఉంది, బట్ దెర్ ఆర్ నో వాల్యూస్, దెర్ ఆర్ నో మోరల్ వాల్యూస్. ఆ దేశమేనా అండి? అప్పుడు అక్కడ అందరు అసురులుగా మారిపోతారు. దేశంలో మంచి మనుషులు, మంచి ప్రజ, ఒక వ్యవస్థ నిలబడాలి అంటే దానికి రైటియస్నెస్, ధర్మ షుడ్ బీ దేర్. కాబట్టి ఈ ధర్మాన్ని రక్షించే బ్రాహ్మణుల జీవితాన్ని మనం రక్షించాలని ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలి. మిగతాది తర్వాయి భాగంలో విందామండి. జయ జగన్నాథ.